చేయి జారిపోలేదు. ఇంకా భాను బతుకు మన చేతుల్లోనే ఉంది. ఇంకేం చేతుల్లో ఉందక్క? వాళ్ళు తలుపేసుకుని సంబరాలు చేసుకుంటున్నారు, మనం తలుపేసుకుని మంతనాలు చేసుకుంటున్నాం. ఇద్దరూ ఒక్కటైపోయాక మన చేతుల్లో ఏముందక్క? మన తలకై తప్ప. పోటీకి వెళ్ళాక నువ్వేదో బానుని ఇరికించేస్తావు అని చూస్తే రోలికి వేపాకు రైమని చెప్పి చేతులు కడుక్కున్నావు. ఆ బాను గెలిచేసి మన నోట్లో అదే వేపాకు రసం పోసేసింది. నిజంగా భాను ఏజే కలిసిపోయారని అనుకుంటున్నావా? కళ్ళారా చూసాం కదా. ఆ భాను మహానటి. మన ముందు అలా నటించింది. ఒక్క పోటీలో గెలిపించిందని ఒక్క పూటలో మారిపోరు ఏజే. కానీ ఎంతైనా మన ఏజే పరువు నిలబెట్టింది కదా, అందుకైనా భానుని క్షమించొచ్చు కదా. కరెక్టే. అందుకే ఇక నుంచి భాను ఏజేకి దగ్గర అవ్వడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో అన్ని ప్రయత్నాలు మనం తిప్పి కొట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ భానుని ఏజేని కలవనివ్వకుండా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఏజే మనల్ని మించిపోకూడదు. ఆడి బలం ఆడి కుటుంబమే. ఆడిని, ఆడి కుటుంబాన్ని, ఆడి వ్యాపారాల్ని దెబ్బతీయకపోతే నేను అప్పల నరసయ్య కొడుకు అప్పలకొండనే. విన్నారా? ఈరోజు మన పెళ్లి రోజు. అర్థమవుతుందా? మనకు మనమే పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పుకోవాలి కదా.
అలా చూసింది హిట్లరేనా? ఈ విషయం వెంటనే జయమ్మకి చెప్పాలి. జయమా, 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 ఏంటి భాను? జయమా. అయ్యో కళ్ళు తిరుగుతున్నాయి భాను. భాను ఏమిటి కళ్ళు తిరుగుతున్నాయి? ఏమిటి సంతోషం? మా ఆయన నన్ను చూశారు జయమ్మా. పిచ్చి పిల్ల, వాడు నిన్ను ఈ రోజు చూడటమేమిటి విడ్డూరంగా? రోజు చూస్తూనే ఉన్నాడుగా. అయ్యో, ఇది ఆ చూడటం కాదు. మరి అదోలా చూశారు. అదోలా అంటే? ఏదోలా. ఏదోలా అంటే? శోభనం గదిలోకి మీరు పాల గ్లాస్ తీసుకుని వెళితే అప్పుడు మావయ్య గారు మిమ్మల్ని ఎలా చూశారు? అదోలా చూశారు. అంటే ఏదోలా. ఏదోలా అంటే అదేదో ఏదోలా అనిపించేలా చూపులతో గుచ్చు గుచ్చు చూశారు. చేపాడు, నాకు సిగ్గేస్తోంది బాబు. సరిగ్గా ఏజీ కూడా అలాగే చూశారు. అవునా? నిజమా? పొడి గుండెలో వీణ తీగలు మోగాయా? గుండె చప్పుడు డప్పు చప్పుడులా వినిపించింది జయమ్మా. పెళ్ళైన ఏడాదికి నిన్ను భార్య అని గుర్తించాడనమాట. భగవంతుడా, ఎంతటి శుభవార్త విన్నాను. జయమ్మా, కానీ వెంటనే వెళ్ళిపోయారు. ఎవరైనా చూస్తారనుకున్నారో ఏమో. మీరిద్దరూ ఏకాంతంగా ఉండాలి. అదెలా వీలవుతుంది? ఎలాగూ ఇవాళ మీ పెళ్లి రోజు కదా, ఇద్దరు కలిసి గుడికెళ్ళండి. ఒప్పుకుంటారా? వస్తారా జయమ్మా? ఎలాగైనా మీరే ఒప్పించాలి. ప్లీజ్ 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 ప్లీజ్. ఇదిగో, నాకు పిల్లలు పుడితే మీ పేరే పెట్టుకుంటాను. బాబు పుడితే జై అని పెట్టుకుంటాను. పాప పుడితే జయప్రద అని పెట్టుకుంటాను. అలాగే, మీరిద్దరూ కలిసిపోవడం కోసం ఏమైనా చేస్తాను. వస్తాను. అదిగో ఆగిపోయారు. నాకేం భయం, నేను వెళ్తున్నాను చూడు. వెళ్తాను చూడు. వెళ్ళండి. అమ్మా అమ్మా, అమ్మో. ఏంటి చేయమ్మా, ఏదో చెప్పడానికి వచ్చినట్టున్నావు? అబే తినే ఊరికే. ఏం లేదు నాన్న, ఏం లేదు. అయితే వెళ్ళు. ఉత్తనే ఊరికే ఏమీ లేదు అన్నావు కదా, ఏమీ లేనప్పుడు ఎక్కడెందుకు? కిందకెళ్ళి కృష్ణారామ అనుకోవచ్చు కదా. కృష్ణారామ అనుకునేది మనవలు మనవరాళ్ళు పుట్టిన తర్వాత. ఇప్పుడు నేను అత్తనే, నాయనమ్మనయ్యాక చూస్తాలే. అయితే నువ్వు ఊరికే వచ్చానంటావు? అవును, ఉత్తినే ఊరికినే.
నువ్వు ఒకటి గమనించావు జయమ్మ? ఏమిటి నాన్న అది? రోజు రోజుకి భాను గ్లామర్ గా తయారవుతోంది. అదే అది నేను గమనించాను. నువ్వు గమనించావా? కాదు, ఇదే నీలో ఈ పర్ఫార్మెన్సే బాగా ఎక్కువ అవుతుంది. హాస్పిటల్లో దుబాయోడు, నువ్వు, భాను, ఆ డాక్టరు అందరూ కలిసి నాకు రూపాయి పావులా నటన చూపించారు. అది ఇంకా ఇంట్లో కూడా కంటిన్యూ చేస్తున్నావు. అయ్యోయ్యో, నటన కాదు నాన్న, జీవించావు. భర్త కోసం విషం తాగిన భాను చూసి గుండె తరుక్కుపోయి కడివెడు కన్నీళ్లు పెట్టుకున్నాం నాన్న. రాలిపోయే పువ్వుకు రాగాలెందుకని, జారిపోయే పొద్దుకు వర్ణాలెందుకని ఈ ఆడది అనుకోదు డాడీ. భర్త చేతుల్లో ప్రాణాలు వదలాలని ఏ ఆడదైనా కోరుకుంటుంది తండ్రి. ఏ ఆడదైనా కోరుకునేది 10 గ్రాముల పసుపు, 5 గ్రాముల కుంకుమ మాత్రమే. ఓ మూర మల్లెపూలు, ఓ మూల మొగుడి గుండెల్లో జానడు జాగ. ఇంతకన్నా ఏ స్త్రీ అయినా ఏం కోరుకుంటుంది? నువ్వు తెలుగు వాక్యాలని సందుల్లో గొంతుల్లో తెప్పక చేయమ్మా. స్ట్రైట్ గా పాయింట్కి రా. అలా ఫ్లో కట్ చేయకు నాన్నా. నాకు తెలిసినవే 2-3 డైలాగ్సే. ఏం చెప్పదలుచుకున్నావు? సూటిగా చెప్పు. భానుని తీసుకొని గుడికెళ్ళాలి నాన్న. గుడికా? కే గుడికే. ఇవాళ మీ పెళ్లి రోజు, వెడ్డింగ్ యానివర్సరీ. ఏ భార్యకైనా భర్తతో కలిసి గుడికి వెళ్ళాలని, చెప్పులు విప్పి కలిసి కాళ్ళు కడుక్కోవాలని, కలిసి గంట కొట్టాలని, హారతి తీసుకోవాలని ఉంటుంది కదా నాన్న. చెప్పులు విప్పడంతో సహా అరటిపండు ఒలిచిపెట్టినట్టు భలే చెప్పావు జయమ్మ. కానీ గుళ్ళో ఆల్రెడీ కోతులుంటాయి. ఇంకో కోతిని తీసుకెళ్లాల్సిన పని లేదు. అది జరిగే పని కాదులే జయమ్మ. అంత నిర్దయగా మాట్లాడుకున్నా. ఏ ఆడదైనా కోరుకునేది 10 గ్రాముల పసుపు, 5 గ్రాముల కుంకుమ. ఆపు. నువ్వు గ్రాముల లెక్క నా సహనాన్ని మాయం చేయకు. భాను ఇంతకు ముందులా లేదు నాన్న. ఇంటికి లైటు ఇల్లాలే అని తెలుసుకుంది. ఆ ఇల్లాలే ఈ జగతికి సన్లైట్ అని కూడా గుర్తించింది. అత్తను తల్లిగా, భర్తను దేవుడిగా కొలిచే సౌభాగ్యవతిగా. జయమా, నువ్వు ఈ సమాసాలు ఆపేయడానికి నన్నేం చేయమంటావు? భానుని గుడికి తీసుకెళ్తే చాలు నాన్న. సరే, నువ్వు మాట్లాడే వ్యాకరణ వాక్యాల కన్నా గుండె రాయి చేసుకుని ఆ భానుని గుడికి తీసుకెళ్ళటమే నయం అనిపిస్తుంది. వెళ్ళి రెడీ అవ్వమను. చాలా సంతోషం నాన్న. దేవుడు నిన్ను కూల్గా చూస్తాడు. ఆ పెళ్లి రోజు శుభాకాంక్షలు. వేయండి. ఇందాకేదో ఇంటికి లైటు, జగతికి సన్ లైటు అన్నావు. సందులు గొంతులు తిప్పావు, సందులు సమాసాలు చెప్పావు. ఇదేనా? నువ్వు మారవా? మనిషి కోతి నుంచే పుట్టినట్టు ప్రతిరోజు ప్రూవ్ చేయాలా? అబ్బా, నా పరువు తీసావు బాను. వాడన్నట్టు ఈ కోతి చేష్టలు మానవా?
ఒక్క నిమిషం. అటొకరు ఇటొకరు పట్టుకొని పిండెట్టారికి టవల్లాగా అలా మెలికలు తిరిగిపోతున్నావేంటి? అవునా? ఎవరు పిండకుండా తడిసిన ఎండకుండా ఓ మూలన పడేసిన ముతక దుప్పట్లాగా న్యూస్ పేపర్ చదువుతూ కూర్చోమంటావా? అగరొత్తుల పొగకి వాసన ఎక్కువే గాని గాలికి కొట్టుకుపోయే పొగే. దీపంలోని ఒత్తుల సెగకు వేడెక్కువే గాని నూనె అయిపోతే వేస్టే. హ, ఇవాళ నువ్వు నేల మీద లేవు, పొగలాగా. తమరికెందుకో బాగా మండుతుంది సెగలాగా. హ, పొగకు పొగరెక్కువైందే. సెగకు పగ ఎక్కువైందే. చెదలు పుట్ట కడితే పామొచ్చి కాపురం ఉంటే మంటగానే ఉంటుంది కదా. చెదలు పెట్టిన పుట్టలో చెదలు పట్టిన మెదడుంటే మరి మంటే కదా. మాటకు మాటన్నమాట. బావుంది. దారిన పోయే కంపెనీ కొంగుకు తగిలించుకుంది నువ్వు. హ, చూడు కంపా, నీకు పెళ్ళై ఏడాదైంది. ఏనాడైనా కుదురుగా కాపురం చేశావా? పోవడం రావడం, పోవడం రావడం, ఇదే పని కదా. చూడు చెదలు పుట్ట, సముద్రంలోని అల వెనక్కి పోతుంది వస్తుంది, పోతుంది వస్తుంది, అంతే తప్ప సముద్రాన్ని వదిలిపోదు కదా. తలుపేసి తిట్టినా తల పొగరు తగ్గలేదు. తమరికెలా తెలుసు? తలుపు సందులోంచి చూసారా? మరీ అంత చండాలమైన అలవాటు కూడా ఉందా తమరికి? హ, చిచి, చచా. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అని ఆపి ఒకటి పక్కన ఒకటి చేర్చి 11 నిమిషాలు వేస్ట్ చేశావు. అబ్బా, తమరి సమయం అంత విలువైనదన్నమాట. తమరికి సమయం విలువ తెలీదన్నమాట. ఇదే నీ జీవితంలో ఆఖరి పెళ్లి రోజు. చెట్టు కింద కూర్చుని చిలక జోష్యం చెప్పుకో. నేను జరగబోయేదే చెప్తున్నాను. ఏంటి సోది కూడా మొదలు పెట్టావా? సోది కాదు నాది. ఈసారి బయటికి వెళ్తే నిన్ను జీవితంలో ఇంట్లోకి రాకుండా చేస్తాను. కలిస్తే ఏమైనా చేస్తాం.